హైదరాబాద్లో ఫ్లాటో కొంటున్నారా? అయితే బీ కేర్ఫుల్. వెంచర్కు పర్మిషన్ ఉందో లేదో చెక్ చేసుకోండి. లేదంటే మోసపోవడం ఖాయం. నగరంలోని రియల్ భూములు ఆసరాగా చేసుకొని రెచ్చిపోతున్నారు కొంతమంది కంత్రిగాళ్ళు. ఫ్రీ లాంచ్ ఆఫర్లు, మనీ బ్యాక్ గ్యారంటీ, రెంట్ గ్యారంటీ అంటూ రియల్ ఊబిలోకి దించుతున్నారు. అందిన కాడికి దండుకొని ఆ తర్వాత బోర్డు తిప్పి పరారవుతున్నారు. భారతీ బిల్డర్స్, శుభోదయం, ప్రతిష్ట, ఓబిలి స్క్వేర్ యార్డ్స్, వివోన్స్ ఇన్ఫ్రా, అమికాన్ డెవలపర్స్, జేఎస్ఆర్ ఇన్ఫ్రా ఇలా 20 మందికి పైగా కంపెనీలపై వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఈ కంపెనీలన్నీ కూడా కళ్ళు చెదిరే ఫ్రీలాన్స్ డిస్కౌంట్ ఆఫర్లతోనే జనాన్ని ముంచేశాయి. వీటి చేతిలో మోసపోయిన బాధితులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఆర్థిక నేర విచారణ విభాగం 100 కోట్ల రూపాయలకు పైగా మోసం జరిగినట్లు గుర్తించింది. ఆఫర్ల పేర్లతో వినియోగదారులను ముంచేసిన 20 కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టాలంటూ తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సూచించింది. కొంపల్లిలో ఫ్రీలాన్స్ పేరుతో భారీ మోసానికి పాల్పడింది భారతీ బిల్డర్స్. 6.5 ఎకరాలు చూపించి 395 మంది నుంచి 60 కోట్లను కొట్టేసింది. ఒక్కొక్కరి నుంచి 50 లక్షలు వసూలు చేసి ముంచేసింది. ఇక శుభోదయం రియల్ ఎస్టేట్ కంపెనీ యాదగిరిగుట్ట దగ్గర వెంచర్ని చూపించి 34 మంది దగ్గర నుంచి 7 కోట్లు కొట్టేసింది. ప్రతిష్ట కంపెనీ 45 మంది నుంచి 4 కోట్లు వసూలు చేసి పరువు తీసింది. ఓబిలి కంపెనీ కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. పెద్ద కంపెనీగా పేరు గావించిన జిఎస్ఆర్ ఇన్ఫ్రా కూడా 80 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడింది. బందిపోట్ల కంటే ఘోరంగా జనాన్ని దోచుకున్నాయి ఈ దగా సంస్థలు. ఈ మధ్య సినీ ప్రముఖులతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రకటనలు ఇప్పించి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. సొంతిల్లు కట్టుకోవాలనే ఆశతో రూపాయి కూడబెట్టిన సగటు మధ్యతరగతి వ్యక్తి ఆ ప్రకటనలు చూసి వెంచర్లలో స్థలాలు కొంటున్నారు. అయితే ఇదే అదునుగా కొందరు రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడుతున్నారు. సాధారణ ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత మొహం చాటేస్తున్నారు. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మోసాలు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.